ఇది కాసరకాయలు అంటారు. మనకి రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి. ఇవి వానాకాలంలో ఎక్కువగా వస్తుంటుంది. వీటిని తొడిమేను పైన తొడిమే కింద భాగం రెండింటిని విరిచేసుకొని కూర చేసుకుందాం. ఒక నిమిషం ఇవన్నీ ఒలిచేసిన తర్వాత మీకు మిగతా విషయాలు చెప్తాను. కావాల్సిన పదార్థాలు అవి ఫస్ట్ ఒలిచేసుకుందాం. కాసరకాయలని ఉప్పును పసుపు వేసి మజ్జిగలో ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్నాము. ఇది కడిగేసి కూరకు ప్రిపేర్ చేసుకుందాం. పల్లీలు, పుట్నాలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు నాలుగిటిని పౌడర్ చేసుకొని వీటిని పక్కన పెడదాం. ఇది కూర మొత్తం అయిపోయిన తర్వాత ఆఖరిలో దీన్ని కూర పైనుంచి జల్లుతాం కాబట్టి ప్రస్తుతం దీంతో పని లేదు. పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. కాసరకాయలు మజ్జిగలో వేసాం కదా, మజ్జిగలో తీసి మంచిగా కడుగేసాం ఒకసారి, మజ్జిగ మొత్తం పోయేటట్టు. పోపు నూనెలో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, పసుపు, ఇంగువ వేసి వేగిన తర్వాత కాసరకాయలు వేసి అవసరమైతే నీళ్లు పైనుంచి చిలకరిద్దాం. దీనికి అవసరం ఉండకపోవచ్చు, కనీసం తెలుస్తుంది. మూత పెట్టి ఒక 3 నిమిషాలు వదిలిపెడితే మెత్తబడుతుంది. పడే క్రమంలో మనకి నీళ్లు చిలకరించాలి లేదా తెలుస్తుంది. ఒక నిమిషం. కూర నీళ్లు చిలకరించకుండానే మగ్గిపోయింది. బెల్లము, ఉప్పు వేసేసాము. ఇప్పుడు ఏం చేద్దాం, ఆఖరిలో కొద్దిగా కూర పొడి వేసేసి దింపేసుకుందాం. కేవలం వానాకాలంలో దొరికేటువంటి కాసరకాయ కూర ఇది. పూర్తయింది. దీన్ని రకరకాలుగా చేస్తారు. మనం చేసింది రకము అంటే మసాలా వేసింది. దీన్ని ఉల్లి కారం వేస్తారు, రకరకాల మసాలాలు వేస్తారు, వెల్లుల్లిపాయలతో చేస్తారు. మనం వేసింది పల్లీలు, పుట్నాల పొడితోటి. దొరికినప్పుడు మీరు తెచ్చుకొని ట్రై చేసి చూడండి. చాలా ఆరోగ్యవంతమైంది, మంచిది, కూర రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. తిని చూసిన తర్వాత కామెంట్ చేయండి. మరో మంచి మాటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.